అందరికీ ప్రశ్నలు ఉదయకాలపు దేవుని వాగ్దానం. కీర్తనలు 92 అధ్యాయము. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతమును 10 తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వని గల సితారాలతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనము నొందుటకి కదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు. చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడువుగా నుందువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయువారందరూ చెదరిపోవుదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తితివి. నీ క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. నా కొరకు ప్రోంచిన వారి గతి కనులు ఆశతీరా చూచెను. నాకు విరోధముగా లేచినందుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షముల వలె మోవేయుదురు. లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లెదరు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనములు లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు. సారము కలిగి పచ్చగానుందురు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఉదయమును రాత్రియు విశ్వాసత్వమును బట్టి స్వరమండలములతో గంభీర ధ్వని గల సితారాలతో ప్రచురించటం మంచిది కదా. దేవుణ్ణి ఆరాధించడం, ప్రార్థించడం ఎంత మంచిది. క్రొవ్వు మెదడు దొరికినంత ఆనందము, సంతోషము మనలో మన జీవితాల్లో ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరము ప్రతి ఉదయమును ఆరాధించాలి, ప్రభుని ప్రార్థించాలని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆరాధిస్తూ ప్రార్థిస్తూ దేవుని ఘనపరుస్తాం. 92వ వచనంలో మనకి మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమును నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసత్వమును. చూడండి, ప్రతి ఒక్కరము కూడా ఆరాధిద్దాం, ప్రార్థిద్దాం. ప్రతి ఒక్క ఉదయమును చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి, ప్రతి కుటుంబంలో ఉన్న శోధన యేసు నామములో కొట్టివేసి ఉద్యోగాల మీద, పనుల మీద, వ్యాపారాల మీద, ఏ కార్యాల మీద అయితే వెళ్తున్నారో వారందరి మీద మీ ఆత్మ నుంచి ఆ కార్యాలు సఫలపరిచి సహాయం చేయండి. పరిశుద్ధాత్మను మీ కృపను ఎల్లరి చేస్తూ సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య సర్వశక్తి గల నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంటు రాయండి. ప్రతి ఒక్కరికి దేవునికి మహిమ కలుగునుగాక.